నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈరోజు వీడియోలో మంచి చిట్కా చూపించబోతున్నానండి. మనం ఒక్కొక్కసారి పాలు కానీ టీ కానీ పొయ్యి మీద పెట్టి అవి మర్చిపోతే మాడి ఇట్లా అట్టుగట్టి నల్లగా అవుతుంటాయి కదా. అవి తోమాలంటే వెళ్ళదు తొందరగా. ఇంత అట్టుగట్టి పొయ్యి నల్లగా ఉన్న గిన్నెని ఎక్కువ కష్టపడకుండా ఇట్లా తెల్లగా చేసుకోవచ్చు. ఒక చిన్న చిట్కా చూపించబోతున్నానండి. చిట్కా ఏంటంటే, ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక సగం స్పూను సరుపు వేయాలి. ఏ సరుపు అయినా పర్వాలేదు, నేను ఇక్కడ టైడ్ సరుపు వేస్తున్నాను. అందులోకి నీళ్ళు పోయాలి. నీళ్ళు మరీ నిండా పోయొద్దు, సగానికి కొన్ని ఎక్కువ పోసుకోవాలి. పోసినాక పొయ్యి మీద పెట్టేసేయాలి. 1 నిమిషం 2 నిమిషాలలోనే వేడయ్యి మరిగిపోతుంటాయి నీళ్ళు. పొరపాటున కూడా స్టవ్ మీద టీ కానీ పాలు కానీ ఏవి పెట్టినా కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చూసుకోండి, మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోయినా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడానే నేను చూపిస్తున్నాను. మంటని చిన్నగా పెద్దగా అంటుంటే అది పొంగుతుంటే కలుపుతూ ఇట్లా వేడి అయినాక సైడ్ల పొంటి కూడా ఒక చెంచా తీసుకొని గీకినట్టు కలపాలి. మంట చిన్నగా పెద్దగా అంటే మొత్తం నానుతుంది. ఇది కిందికి తీసి ఒక సిమ్మడితోని పట్టుకొని గిన్నెని ఒక చెంచా ఉంది కదా, చెంచాతోటి గీకినట్టు అనాలి. ఆ సైడ్ పొంటు నట్టు అదంతా నల్లది ఊడొస్తుంటుంది. ఇట్లా గీకితే తొందరగా అవుతుంది, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ గీకాల్సిన పని ఉండదు. ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నది కూడా స్పూన్తో ఇట్లా అంటే అంతా ఊడొస్తుంది, ఏమి ఉండదు. ఇది పాల గిన్నె అండి, పాలు మాడిన గిన్నెతో చూపిస్తున్నాను నేను. ఇది ఎప్పుడో ఒకసారి మాడింది కానీ నేను వీడియో చేద్దామని కడగలేదు. వీడియో చేస్తే ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళకి యూజ్ అవుతుందనే వీడియో చేస్తున్నాను, ఎవరేమనుకోవద్దు. స్టీల్ పీస్ తీసుకొని కొంచెం సబ్బు అంటించుకొని మామూలుగా మన గిన్నె రుద్దినట్టే రుద్దేసేయడమేను. ఒకరు నన్ను కామెంట్లో కూడా అడిగిరు, పాలు మాడిన గిన్నెని ఎట్లా క్లీన్ చేసుకోవాలని. ఈ వీడియో మీరు చూసి ఉంటే ఇట్లా క్లీన్ చేసుకోండి అమ్మ, ఎక్కడున్నారో మీరు కానీ. ఓకేనా? తప్పకుండా ఈ వీడియో చూడండి మీరు. ఒకసారి ఇట్లా స్టీల్ పీస్తో రుద్దేసినాక మళ్ళీ ఒకసారి మామూలుగా నార్మల్ పీస్తో రుద్దేసేయడమేను. ఈజీగా తొందరగా క్లీన్ అయింది కదా ఇట్లా చేసుకుంటే. కాకపోతే మనం సర్ఫ్ వేసి నీళ్ళు వేడి చేయాలి, అంతే. తొందరగా క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటి గిన్నెలు ఉంటే మీరు ఇట్లా చేసుకోండి. పొరపాటున కూడా పొయ్యి మీద ఏది పెట్టి మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.